ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. స్త్రీలు మహాలక్ష్మి రూపంగా భావిస్తాము. కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టు వేసుకుంటుంది. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనలో చాలామంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 10 గంటల లోపల పూజ పూర్తి చేసుకోవాలి. ఉదయం 10 దాటిన తర్వాత నిత్య పూజలు అస్సలు చేయకూడదు. మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకి ఎటువంటి ఫలితం ఉండదు. ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి. సాయంత్రం చేసే దీపారాధనకి రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది. భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాళ్ళను ఊపకూడదు. ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఆ గంధంలోకి వెళ్ళిపోతుంది. ఆ ఇంటిపై లక్ష్మీదేవి కోపంగా వస్తుంది. తద్వారా కుటుంబం సమస్యలు ఏర్పడతాయి. మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున మీ పూజా గదిని మూసివేయాలి. ఇలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయని. స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి 4 రోజుల ఇంట్లో పూజలు చేయకూడదు. కొత్త బట్టలు వేసుకోకూడదు. మొదటి 3 రోజులు ఇల్లంతా తిరగకూడదు. వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకూడదు. 3 రోజులకి సంబంధించి కొన్ని డబ్బాలను సపరేట్గా పెట్టుకొని అవి మాత్రం ఉపయోగించండి. స్త్రీలకు నెలసరి వచ్చిన 5వ రోజు మధ్యాహ్నం 12 గంటల్లో తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి. ఇది మన పెద్దల ఆచారం. అలా చేయకపోతే మాత్రం కాశీలో గోవును బలిచ్చినంత పాపం కలుగుతుంది. కాబట్టి మీకు ఎన్ని పనులున్నా సరే 5వ రోజు తలస్నానం చేసిన ఒక పసుపు ముద్దను మింగండి. ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. 5వ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే మీరు ఉపయోగించిన బెడ్ స్ప్రెడ్, డోర్ మ్యాట్లు, కర్టన్లు అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి పనులు చేయడం అంటే ఇప్పటి తరం వారు చాదస్తం అని భావిస్తారు. కానీ ఇలాంటి కొన్ని నియమాలు ఆచరించకపోతే దానివల్ల వచ్చే నష్టాలను మనము తట్టుకోలేము. నెలసరి 5వ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. మన హిందూ పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొరపాటు కూడా కాలితో తొక్కకూడదు. అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించనంట. ఇంట్లో ఉన్న చీపురును పొరపాటును కూడా పురుగులను చంపకూడదు. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిలబడదు. ఎటువంటి ఇళ్లలో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయో స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పదార్థ పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలానే వదిలేయకూడదు. ఇలాంటి తప్పులను మీరు ఎప్పటికీ చేయకండి. అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. మీ ఇంటికి దరిద్రం పట్టుతుంది. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రను శుభ్రం చేసుకోండి. మన ఇంట ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తాము. కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తెరుస్తూ ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఉన్న డబ్బు అలివీరులా ఖర్చు అయిపోతుంది. కాబట్టి పొరపాటును కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి. అది మీ ఇంటి నాశనం చేస్తుంది. ఏ స్త్రీ అయితే తన భర్తని బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది.
ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టును విరబోసుకొని తిరుగుతున్నారు. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది. స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టుని వదిలివేయకూడదు. స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకుండా జడ వేసుకొని ఉంచుకోవాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం 5 గంటలలోపు ఇంటిని ఊడ్చుకోండి. అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేట్లు చుట్టూ పడకుండా ఒకవేళ కింద పడిన వెంటనే తీసివేయాలి. కింద పడ్డ అన్నం మెతుకులు ఎవరు తొక్కకూడదు. అలాగే అన్నం తిన్న తర్వాత ప్లేట్లు చేతులు కడగకూడదు. తిన్న ప్లేట్లలో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేట్లు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చి పెడుతుంది. అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి. కూర్చుని మాత్రం భోజనం చేయాలి. నిలబడి ఆహారం తినకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తెచ్చుకోకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకి నీరు పోయకూడదు. తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థానం. సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉంచకూడదు. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని నమ్మకం. కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు. సాయంత్రం సమయంలో నిద్రపోవడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం గురి కావాల్సిన వస్తుంది. అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు. దీని వలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది. ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో అలాంటి స్త్రీ కోరిన కోరిక దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే. మనలో చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తారు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు మంచం మీద పెట్టుకోకూడదు. ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి. ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి స్త్రీలు పొరపాటును కూడా ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు. పెళ్ళైన స్త్రీలు త్వరగా నిద్ర లేవాలి. రాత్రి సమయంలో ఎక్కువగా మేలుకోకూడదు. ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహుకేతులు దోషాలు ఏర్పడతాయి. అలాగే ఎక్కువగా నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఇంట్లో ధనదాహానికి కలుగుతుంది. పెళ్ళైన ఆడవారు సుమంగలిగా ఉండాలంటే స్త్రీలు తమ మంగళసూత్రాన్ని, గాజులను, చెవిలో కమ్ములను, కాలి మెట్టులను ఎప్పుడూ తీయకూడదు. ఒకవేళ తీస్తే మాత్రం మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి. భర్త ఆయుష్ కూడా తగ్గిపోతుంది. వీడియో చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.